కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, ఆకుపచ్చ రంగు పాడి పంటలకు గుర్తు. అటువంటి 3 రంగులు కలిగిన భారత జాతీయ పతాకానికి సంకేతంగా ఉన్న బెలూన్లని మీకు మనవి చేస్తున్నాను. భారత జాతీయ పతాకాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలను చూస్తూ అలా పెరేడ్ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. ఈ పెరేడ్ సమీక్ష ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెరేడ్ కమాండర్ శ్రీ పి నాగేశ్వరరావు గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రిజర్వ్ కాపలి వారు, వారి నేతృత్వంలో మనకి మొదటి పెరేడ్ నడుస్తుంది. అదేవిధంగా రెండవ పెరేడ్ని ప్లటూన్ కమాండర్గా శ్రీ ఎం ఆదినారాయణ గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ అనకాపల్లి వారు ప్లటూన్ కమాండర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 3వ ప్లటూన్ కమాండర్గా శ్రీ టి ఢిల్లేశ్వరరావు గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ అనకాపల్లి వారు నిర్వహిస్తున్నారు. ప్లటూన్ కమాండర్లందరికీ కూడా నేటి పెరేడ్ నిర్వహించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు. స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనస్సుతో నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి, రాష్ట్ర అభ్యున్నతికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయటం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు మొదలైన వంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం, ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి. దేశ స్వతంత్ర పోరాటంలో తెగువ చూపిన అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం.